హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 30వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. ఇది చాలామంది చేసే తప్పు. ఏంటంటే దేవుడు పౌలు గారితో మాట్లాడి నీవు చేయవలసిన పని ఇది, ప్రణాళిక ఇది, నా ఆలోచన ఇది, నువ్వులే సిద్ధపడు అని దేవుడు ప్రేరేపించినప్పుడు ఈ పౌలట మనుష్య మాతృలతో సంప్రదింపలేదు. వెంటనే ఇంట్లో వాళ్ళని దేవుడు ఎలా చేయమంటున్నాడు, మరి మీరేమంటారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏమంటారు, వద్దు నువ్వు చెయ్యొద్దు, నీ మీద కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నావు, నిన్ను ఎలా పెంచాం అని చెప్పి ఎంతో చరిత్ర చెప్పేస్తారు. లేదు నీ ఫ్రెండ్స్ని అడిగినప్పుడు వద్దు, లోకంలో ఎంత ఎంజాయ్మెంట్ ఉంది, స్నేహం అంటే ఏంటి, ప్రాణం, మమ్మల్ని విడిచి వెళ్ళిపోకు, రా లోకపు అందాలు, లోకపు సరదాలు, సంతోషాలు నీకు చూపిస్తామని అటుపట్టుకుపోతారు. లేదు నేను ఇలాగ సేవ చేద్దాం అనుకుంటున్నాను, నీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళని అరుగుల మీద కూర్చుంటున్న వాళ్ళే అడిగేవే అనుకో, వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకు వచ్చింది, అలాంటివన్నీ మనకి శుభ్రంగా తినేసి చక్కగా కూర్చొని ఊసులాడుకుంటే అయిపోయాయి కదా జీవితం, ఎందుకు వద్దు అన్నట్టు మాట్లాడతారు. కానీ పౌలు చరిత్ర అంటది అతను కోటీశ్వరుడు, బహు ధనవంతుడు. అయినప్పటికీ అతను ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడేటంత అనుభవం కలిగినవాడు. గమలీయేలు అనే అతని యొద్ద, అతని పాదముల యొద్ద శిష్యరికం నేర్చుకున్నవాడు, విద్యను అభ్యసించినవాడు. అది చిన్న విషయం కాదు. అతని దగ్గర విద్యను అభ్యసించుకొని అందులోని చదువుకొని పట్టభద్రులు అయ్యారంటే అది చిన్న విషయం కాదు. కానీ దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యి నీవు ధర్మశాస్త్రం ప్రకారం వెళ్తున్నావు, నేనే యేసుని, నీవు వెలుగు గురించి ప్రకటిద్దు కానీ రా అని చెప్పినప్పుడు వెంటనే గమలీయేలుని అడగల, వెంటనే వాళ్ళ నాన్నగారిని తండ్రుల్ని అడగల, వెంటనే తన యొక్క స్నేహితుల్ని ఫ్రెండ్స్ని అడగలేదు, వెంటనే తన ఆస్తి అంతా ఏమైపోతుందో, నేను అడుగు బయటకెట్టిన కానుంచి నాకు రోజులు ఎలా గడుస్తాయి, వస్త్రాలు ఎలాగా, ఆహారం ఎలాగా అని ఆలోచించలేదు. దేవుడు ఎప్పుడైతే పిలిచాడో వెంటనే మనుషులను సంప్రదించలేదు. ఈరోజు దేవుడు నీకు చిన్న పని ఏమీ లేదు, రక్షణ ఉచితముగా ఇచ్చే రక్షణ నువ్వు తీసుకోమ్మా అంటే ఎంతమంది పర్మిషన్లు అడగాలో, ఎంతమందికి చెప్పాలో. రహస్యముగా కూడా దేవుడిని అంగీకరించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. నీ ప్రార్థన నీకు వెలుగుని ప్రకాశిస్తుంది. నీ వాక్యము వెలుగై ఉంది. ఆ వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు చీకటికి ఎంత మాత్రం అధికారం ఉండదో నీకు అవకాశాలు మెండుగా వస్తాయి. దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి, దేవుని వెంబడించడానికి అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.